ఆ సృష్టి వర్మనో ఎవరో ఉన్నారు కదా, ఆమెకి ఎందుకు సపోర్ట్ చేయాలి? సరే, ఆమె వచ్చి బయట మీడియాకి వచ్చి లైక్ ఇంటర్వ్యూలు ఇవ్వడం జరిగింది. లైక్ ఏ విధంగా చూసుకున్నా సరే ఏమేమంటుంది, నాకు ఆల్రెడీ డీలో చేసిన, నాకు ఫేమ్ ఉందని. అంటే డీలో ఇప్పటివరకు చాలామంది చేసారు. ఆ చాలామంది చేసిన దానికి చాలామందికి ఏం ఫేమ్ రాలేదు కదా. సరే, నీకు అంత టాలెంట్ ఉన్నప్పుడు నీ ఓన్ టాలెంట్ మీద నువ్వు ఎంత ఇండివిజువల్గా నువ్వు ఒక ఏమంటే ఎవరి మీద ఆధారపడకుండా బ్రతికే ఆడదానివి అయితే, మరి జానీ మాస్టర్ పిలిచినప్పుడు మరి చిన్నప్పటి నుంచి నీకు అలా లైక్ వేధిస్తుండు అని చెప్పేసి ఇలాంటి మాటలు ఏవో మాట్లాడినావు కదా. మరి నీకు అంత టాలెంట్ ఉన్నప్పుడు, లైక్ నీకు అంత ఫేమ్ ఉన్నప్పుడు నువ్వు అప్పుడే బయటికి రావాల్సింది కదా. బయటకు వచ్చేసి నీ రియల్ టాలెంట్ నువ్వు చూపించుకోవాల్సింది కదా. ఒక జానీ మాస్టర్ లైక్ ఓ ఫ్యాన్గా కాదు, ఒక జెన్యున్ పర్సన్గా చెప్తా. ఆయన కూడా మనం ఇంతకుముందు డీలో చూస్తుంటే ఆయనని కించపరిచారు. లైక్ నువ్వు మాస్టర్గా కూడా పనికిరావు, లైక్ ఇదే నీకు లాస్ట్ ఇంకా డీలో అని చెప్పేసి పెద్ద పెద్ద మాస్టర్లే అని చెప్పేసి ఆయనని విమర్శించారు. అలాంటి జానీ మాస్టర్ ఇప్పుడు అతనికంటూ ఒక గుర్తింపు తెచ్చుకొని లైక్ ఇప్పుడు ఎలా చూసుకున్నా సరే అందరికన్నా మన శేఖర్ మాస్టర్ కన్నా టాప్ ఉన్నారు. ఎవరు? జానీ మాస్టర్. ఒక నేషనల్ అవార్డు ఇచ్చే టైంలో నువ్వు ఇట్లాంటి రాంగ్ ఎలిగేషన్ తీసుకొచ్చి నువ్వు ఫేక్ ఎలిగేషన్స్ మొత్తం క్రియేట్ చేసుకొని, సరే నీకు అంత దమ్ముంటే నువ్వు అంత పెద్ద ఆడదానివి లైక్ ఏదో నువ్వు విప్లవం క్రియేట్ చేద్దాం అనుకుంటే మరి నేషనల్ అవార్డు లైక్ అనౌన్స్ చేయకముందుకే నువ్వు చెప్పొచ్చు కదా.